తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే కరోనా కారణంగా 4 చనిపోగా ఇప్పుడు తెలంగాణలో కూడా కరోనా భయం పెరిగింది. హైదరాబాద్లో నెల రోజులుగా జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్స్ చెబుతున్నారు. టెస్టులు చేయకపోవడంతో కోవిడ్ కేసులున్నా నిర్ధారణ కావడం లేదని అంటున్నారు. జూన్ మొదటి వారంలో తార్నాకకు చెందిన 38 ఏళ్ల మహిళ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ సిటీ చెస్ట్ స్కాన్ చేయించుకోగా ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు వచ్చింది. ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లిన కొన్ని గంటలకే ఆమె మరణించారు. అనంతరం ఆమె రిపోర్టును పరిశీలించిన వైద్యుడు కోవిడ్ కారణంగా ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అలాగే గత నెలలో గాంధీలో కూడా ఒక కోవిడ్ కేసు నమోదైనట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా తెలంగాణలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ప్రజారోగ్య విభాగం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. టెస్ట్ కిట్లు లేకపోవడం వల్లే కోవిడ్ పరీక్షలు చేయట్లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే కరోనా కారణంగా 4 చనిపోగా ఇటు తెలంగాణలో కూడా కరోనా భయం పెరిగింది. ఇక్కడ టెస్టులు చేయకపోవడంతో నిర్ధారణ కావట్లేదని ఆరోగ్య శాఖ వర్గాలైతే చెబుతున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, శంకరి, ముఖ్యంగా ఏపీలో చూసినట్లయితే రోజు రోజుకు కూడా కరోనా కేసులు జరుగుతున్నాయి. ఇప్పటికే గుంటూరు, అమరావతి జిల్లాల్లో 26 కేసులు నమోదాయి. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు కావచ్చు, యాంటీ ర్యాపిడ్ టెస్టులు కావచ్చు, ఎక్కడ కూడా చేస్తున్నటువంటి దాఖలాలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ జలుబు, దగ్గు, కొమార్బిడిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హాస్పిటల్లో చేరినప్పుడు కూడా టెస్టులు చేయట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా టెస్టులు చేస్తే తెలంగాణలో కూడా కేసుల సంఖ్య నమోదవుతాయని చెప్పేసి కూడా వ్యతిరేకత వస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇంత అమరావతిలో ఆంధ్రప్రదేశ్ లో కేసులు నమోదవుతాయి, తెలంగాణలో టెస్టులు చేయకపోవడంతో ఒకటి విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల్లాగా మనకి కనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ఈ వాతావరణ పరిస్థితులు మారాయి కాబట్టి జలుబు, దగ్గు, జ్వరాలు వీటితో కేసులు వస్తామని పరిస్థితి కనిపిస్తుంది. అయితే వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి కూడా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కూడా మన దగ్గర లేవు, ర్యాపిడ్ టెస్ట్ కూడా చేయట్లేదు. ఎవరికి అనుమానం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులు కాకుండా ప్రైవేట్ క్లినికల్ సెంటర్స్ కి వెళ్ళి అక్కడ మాత్రమే చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. సో ఈ కేసులు పెరుగుతున్నప్పుడు కొంచెం ప్రభుత్వం కూడా టెస్టులు చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లో కూడా గత కొద్ది రోజుల క్రితం సేమ్ ఇట్లాంటి కొమార్బిడిటీ ఉన్నటువంటి కండిషన్ ఉన్నటువంటి ఒక మహిళ కూడా చనిపోయింది. సో తనకు కూడా కోవిడ్ అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా తనకు కూడా చేయలేదు. ఐసీఎంఆర్ కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ రెస్పిరేటరీ సిస్టమ్స్ మొత్తం కూడా కొమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళ మీద కూడా ఈ టెస్టులు చేయాలి, ర్యాపిడ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్ర విభాగం ఇంతవరకు కూడా ఎక్కడ కూడా అలర్ట్స్ కూడా జారీ చేయలేదు. పూర్తిగా మొన్న 4 days బ్యాక్ ఆరోగ్య శాఖ మంత్రి అన్ని సూపరింటెండెంట్ హాస్పిటల్స్ తోటి అలాగే టీచింగ్ హాస్పిటల్స్ అందరితో కూడా పెట్టినప్పటికి కూడా ఆ రోజు కూడా కోవిడ్ మీద కొంత అలర్ట్స్ జారీ చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా ర్యాపిడ్ కిట్స్ అందుబాటులో పెట్టుకోవాలని కానీ, కొంత బెడ్స్ ఏర్పాటు చేయడం కానీ, నోడల్ సెంటర్ అలా చేయడం కానీ ఇలాంటివి కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో కొంత ఆందోళన అయితే కనిపిస్తా ఉంది. పక్క రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి కాబట్టి మన దగ్గర కూడా చాప కింద ఇలా విస్తరిస్తుందేమో అని చెప్పేసి భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్స్ జారీ చేసేసి కొంచెం యాంటీజెన్ టెస్టులు చేస్తే మాత్రం కొంత కేసులు ఇక్కడ కూడా నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. శంకరి.